నమస్కారం, వరుణ్ మీడియాకి స్వాగతం. నేను మీ మాధవి. పురుషులందు పుణ్య పురుషులే వేరేయా అని మనం పుస్తకాలలోనే చదువుకున్నాం. అలాంటి వ్యక్తులను కలిసినప్పుడు అక్కడ ఉండే ఆనందం ఎంతగా ఉంటుందో అనేది ఈరోజు మనం మీకు ఆ వ్యక్తిని పరిచయం చేయబోతున్నాము. మేము కూడా ఆ వ్యక్తిని కలిసి ఎంతో హ్యాపీగా తన ఫీలింగ్స్ని మేము షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాము. అలాగే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తి తను మాత్రం నా ఊరిలో ఉన్న ప్రతి బిడ్డకి నేను ఏదో ఒక ఆడపిల్లకి ఏదో ఒక విధంగా సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఆ ఊరిలో తను పుట్టిన గడ్డలో ఎవరైతే ఇంటికి ఒక ఆడపిల్ల ఉందో వారికి ఇతోధికంగా ధన వస్తు రూపేణ ఎంతో సహాయం చేస్తూ ఎంతో గొప్ప వ్యక్తిగా నిలిచారు. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం కలవబోతున్నాం. అతను ఎవరో కాదండి, జగత్పల్లికి చెందిన శ్రీ జితేందర్ రెడ్డి గారు. వారిని కలిసి వారితో మాట్లాడి వారి అనుభవాలను మాతో పాటు మీకు పంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి మీరు రెడీగా ఉన్నారా? నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, అదే మేము చాలా గొప్పగా విన్నాము మీ గురించి. అంటే మీరు చేస్తున్న పనులైతే ఏంటి, చేయబోతున్న కార్యక్రమాలు అయితే ఏంటి, అంటే ఇవాళ రేపు సార్ ఒక ఆడపిల్ల ఇంట్లో పుట్టిందంటేనే ఎంతోమంది భారంగా ఫీల్ అవుతుంటారు, అబ్బా ఆడపిల్ల అని. అలాంటి ఇంటికి మీరు ధన సహాయం చేయాలనిపించడమే కాకుండా అంటే మీ ఊరిని కూడా ఏదో ఒక రకంగా అభివృద్ధి చేయాలి అని అనుకుంటున్నారని విన్నాము. ఇంత ఆలోచన శక్తి మీకు రావడానికి కారణము మీరు ఎక్కడ పుట్టారు, మీ విద్యాభ్యాసం ఎలా స్టార్ట్ అయింది, ఇంత మెచ్యూర్డ్గా ఇంత గొప్పగా మీరు చేయాలనుకుంటున్న కార్యక్రమాలకి మీకు ఉన్న బ్యాక్ బోన్ ఎవరు? యాక్చువల్గా అంటే ఆడపిల్లల గురించి అంటే మా మిసెస్కి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. సో మాకు ఇద్దరు అబ్బాయిలే. సో ఆడపిల్లలకు ఏదైనా చేయాలనే ఒక కార్యక్రమం చిన్నప్పటి నుంచి అంటే పెళ్ళించింది ఉంది. ఇది పెళ్ళించి అమ్మాయిలకు ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో మా అక్క పిల్లలకి ఇట్లా ఇద్దరికి మేమే కాలు కడిగి పెళ్లి చేయడం జరిగింది. అట్నే ఇంకా చాలామంది చేయాలి అనే ఆలోచనతో మా ఊరికి ఈ మధ్య వెళ్ళినప్పుడు ఒకరికి ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు నడుచుకుంటూ పోతుంటే వాళ్ళ హస్బెండ్కు ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాడు. తర్వాత వాళ్ళని చూసినప్పుడు అనిపించింది ఇద్దరు ఆడపిల్లలతో హస్బెండ్ హెల్త్ ఇష్యూస్ తోటి వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనే ఒక ఆలోచన వచ్చి తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తే మొత్తం మా ఊర్లో ఉన్న లిస్ట్ మొత్తం తీపిచ్చి ఒక బిడ్డ ఉన్నా ఇద్దరు బిడ్డలు ఉన్నా ఊర్లో ఉన్న అందరి బిడ్డల పేరు మీద ఒక 10,000 ఎఫ్డీ చేయాలని ఆలోచన వచ్చింది. ఇదే విషయం మా ఊరు పెద్ద మనుషులకు కూడా చెప్పాను, అందరూ సంతోషించారు. అదే చేయడం మా నాన్నగారి పేరు మీద చేయాలనే ఆలోచనతో బీజేఆర్ ఫౌండేషన్ పెట్టి ఊర్లో అప్లికేషన్స్ ఇచ్చానండి. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది, అందరు అప్లై చేసుకున్నారు. అది మొన్న నా బర్త్డే సందర్భంగా ఇవ్వడం జరిగింది. ఓకే సార్, ఇంత గొప్ప వ్యక్తిని కన్నా మీ తల్లిదండ్రులు, మీ బాల్యం ఎలా గడిచింది, మీరు బాల్యంలో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి సార్? అంటే ఆ ఆలోచన అనేది అందరికీ రాదు, ఎంతోమందికి డబ్బు ఉంటుంది కానీ అందరూ సహాయం చేయరు కదా. అంటే మీ బాల్యం గురించి కొంచెం ప్రేక్షకులకి వివరించండి. మేము బాల్యంలో చాలా కష్టాలు పడ్డామండి. బాగా పని ఉండేది, మాకు పాల వ్యాపారం ఉండేది ఊర్లో. చిన్నప్పటి నుంచి పని మొత్తం ఇదే ఉంటుండే, ఎంజాయ్ చేయలేదు లైఫ్లో. గవర్నమెంట్ స్కూల్ అని చదివినాం, పిలాయిపిల్ అని మా పక్కనే విలేజ్. పిలాయిపిల్ స్కూల్లో చదివి తర్వాత పాల వ్యాపారం చేసాం. ఇంటర్కి వచ్చేటప్పటికి మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు మా ఇంట్లో ఎవరన్నా ఒక్కరే చదువుకునే పరిస్థితి ఉంది, ఇద్దరు చదువుకునే పరిస్థితి లేదు. సో నేను చదువు మానేసి మా అన్నని చదివించాను. అప్పటి నుంచి బిజినెస్లోకి వచ్చాను. ఓ, మీరు స్టడీ మానేసి పెద్దవాళ్ళని చదివించారు. అంటే ఎవరైనా సరే ఇంటికి పెద్దవాళ్ళు పని చేస్తూ చిన్నవాళ్ళని చదివిస్తారు, మీరు మాత్రం అన్నని చదివించడానికి మీ స్టడీ. అప్పుడు ఏమైందంటే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను, మా అన్న డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నాడు. సో ఇద్దరిలో ఎవరైనా ఒకరు బంద్ చేయాలి. సో మా అన్న మానేస్తే నేను ఫస్ట్ ఇయర్ నుంచి డిగ్రీ చదివి మళ్ళీ జాబ్ వచ్చి ఒక 5 years టైం పడుతుంది. అంత టైం మనకు అప్పటికే ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉన్నామని ఇంకా నేనే బంద్ చేసాను. మా అన్న డిగ్రీ అయిపోయిన ఏదో జాబ్ చేస్తాడు కదా, కుటుంబానికి కొంచెం హెల్ప్ఫుల్ అవుతాడు అని అప్పుడు నేను బంద్ చేసి బిజినెస్లోకి దిగడం జరిగింది. ఓకే, అంటే చాలామంది అనుకుంటారు సార్, ఏదో చేద్దాంలే, పేరెంట్స్ చనిపోయారు మాకెందుకు, మేమెందుకు చేయాలి, నా రెస్పాన్సిబిలిటీ ఏముంది, నా వరకు నేనే చూసుకుంటాను అనుకుంటారు. కానీ ఇంటిని అంటే మీరు ఓన్లీ బ్రదర్సేనా సార్? మీ సిస్టర్స్? మా సిస్టర్ ఒక అమ్మాయి, మేము ముగ్గురు అన్నదమ్ములం. ఓకే, నేను చిన్న. ఓకే, మా పెద్దన్న మా నాన్న ఉన్నప్పుడు పెళ్ళి అయిపోయింది, మా అక్కకు ఇట్లా మా నాన్న ఉన్నప్పుడే పెళ్ళి అయిపోయింది.
తర్వాత మా ఇద్దరు అన్నలము ఉండే, మా అన్న నేను ఇద్దరం. సార్, అంటే ఈ ఆలోచన విధానం అనేది ఆడపిల్లల గురించి అంటే మీ వైఫ్ అతనికి ఇష్టం కాబట్టి చేస్తున్నారు, అలాగే చాలామంది కూడా మీరు హెల్ప్ చేస్తున్నారు అనేసి విన్నాము. యాక్చువల్గా ఏంటంటే మేడం, నా పెళ్ళైన తర్వాత నాకు ఊర్లో కిరాణా షాప్ ఉండే. ఫస్ట్ బిజినెస్ నేను ఊర్లోనే స్టార్ట్ చేసిన. సో ఊరంటే ప్రతి ఒక్కరు చిన్నపిల్లలతో సహా ప్రతి ఒక్కరు నాకు బాగా అటాచ్మెంట్ ఉండే, నా షాప్ ఉన్నావు కాబట్టి. తర్వాత నా పెళ్ళైన తర్వాత మా అన్నకు స్కూల్ ఉండే, ఆ స్కూల్ బంద్ అయింది, స్కూల్ మూసేయడం జరిగింది. సో మా అన్నకి ఏం పని లేదని చెప్పేసి నా బిజినెస్ అంతా మా అన్నకి అప్పచెప్పి నేను హైదరాబాద్కి వచ్చి కొత్తగా ఫ్రెష్గా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బాగా నడిచింది బిజినెస్, బాగా సెటిల్ అయ్యాను. 2009లో రాజశేఖర్ గారు చనిపోయింది, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు మా బిజినెస్లు అన్నీ కొలాప్స్ అయిపోయినాయి, బాగా మైనస్, అప్పుల్లో కూలిపోయాను, ఇల్లు భూమి అన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటి వరకు ప్రజలలో మనకున్న రెస్పాన్స్ ఉంటుంది కదా, సడన్గా మేము లాస్ అయిన తర్వాత వాళ్ళ రియాక్షన్ మారిపోయింది, జనాలలో ఆదరణ మారిపోయింది. అప్పుడు అనిపించింది ఇక డబ్బు ఉంటేనే విలువిస్తారు, సో డబ్బును చూసి కాకుండా వ్యక్తిని చూసి గౌరవించేటట్టు మనం ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో అప్పటి నుంచి బిజినెస్ మీద సేవ మీద రెండిట్లలో ఫోకస్ పెట్టిన. నేను చదువుకున్న స్కూల్కి ఏదైనా చేయాలని చెప్పేసి గ్రంథాలయం ఇప్పించడం జరిగింది లాస్ట్ 2 years క్రితం. తర్వాత మొన్నసారి ఆగస్టు 15 సార్ని అడిగితే స్కూల్కి ఏదైనా చేయాలనుకుంటున్నా అంటే స్పోర్ట్స్ మెటీరియల్ కావాలన్నాడు, అది ఇప్పించడం జరిగింది. ఇంకా మా ఊర్లో ట్రీ గార్డ్స్ అని, రామాలయం అని, ఎక్కడెక్కడైనా సరే నాకు తెలిసిన వాళ్ళకి ఎవరికి అవసరం వచ్చినా చేయాలి అనే ఒక కాన్సెప్ట్లో ఉన్నాం. బిజినెస్ సేవ రెండు ఈక్వల్గా, అంటే డబ్బును చూసి కాకుండా వ్యక్తిని చూసి గౌరవించాలి అని నా కోరిక. సార్, ఇప్పటికి కూడా జనాలు అంటే మనం డబ్బు ఉంది సేవ చేస్తున్నాము అది ఓకే, కొంతమంది ఎలా ఉంటుందంటే డబ్బున్నంత వరకు పెట్టినంత వరకే ఆదరిస్తారు, దాని తర్వాత మనం ఒక్క స్టేజ్లో ఆపేసామనుకోండి హ్యూమన్ నేచర్ అనేది మారిపోతుంది. అంటే దాన్ని కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఎలా ఫేస్ చేస్తారు మరి? యాక్చువల్గా దీని విషయంలో ఏంటంటే మనం సహాయం చేయాలి కానీ సహాయం కోరుకోకూడదు అని ఒక ఆలోచన ఉంటుంది నాకు ఎప్పుడు. నేను ఎవరికి సహాయం చేసినా వాళ్ళు మళ్ళీ మనకు చేస్తారా, ఎందుకు చేస్తున్నారు వాళ్ళకని కొందరు అంటారు, మా ఇంట్లో మా అమ్మ కానీ ఎవరన్నా. అంటే వాళ్ళ పరిస్థితి బాగాలేదు కాబట్టి మనం చేస్తున్నాం. వాళ్ళు తిరిగి మనకు సహాయం చేయాలంటే మన పరిస్థితి బాగాలేకుండా కావాలి. అంటే వాళ్ళు సహాయం చేయాలని కోరుకోవడం అంటే ముందు మనం లాస్ కావాలని మనంతలో మనం కోరుకున్నట్టే. సో నేను తిరిగి సాయం ఎవరి దగ్గర కోరుకోవట్లే, నేను ఎప్పుడు ఇస్తూనే ఉండాలనే దేవుని కోరుకునేది అదే. నేను ఎప్పుడు ఇచ్చే స్థాయిలోనే ఉండాలి, నేను ఒకరి సాయం కోరుకునే అవసరం అలాంటి పరిస్థితి రావద్దనే కోరుకుంటున్నాను. నేను ఇట్లా బ్యాక్గ్రౌండ్ అని చెక్ చేసుకుంటా, అంటే నాకున్న దాంట్లో సేవింగ్స్, పిల్లలు, ఫ్యామిలీ, తర్వాత దీనికి సేవకి ఎంత అదొక బడ్జెట్ ప్రకారమే చేస్తాను. గుడ్డిగా ఏదో పొగిడీరు అని చెప్పేసి అట్లా కాకుండా నీడున్న ప్రజలకే చేస్తాం, అవసరం ఉంది వీళ్ళకు అన్న వాళ్ళకే చేస్తా. నా దగ్గర ఉన్న బడ్జెట్లో నుంచే చేస్తాను. నేను ఇంకొకరి దగ్గర చందాలు తీసుకోవడం, నేను గుడి కట్టించినప్పటికీ ఎవరి దగ్గర చందాలు తీసుకోలేదు. ఎవరైనా ఏదైనా ఇస్తా అంటే డైరెక్ట్గా వస్తువు రూపైనా డొనేట్ చేయమని చెప్పిన. సో 13 సంవత్సరాలు కంటిన్యూషన్గా నేను చేసిన. ఆ మధ్యలో చాలా ఇబ్బందులు పడ్డా కానీ కళ్యాణం మాత్రం ఎక్కడ ఆపలేదు, ఎవరిని అడగలేదు, అప్పు తీసుకుపోయి ఇట్లా కళ్యాణం చేసిన రోజులు ఉన్నాయి. ఓకే, గ్రేట్ సార్. అంటే మీరు ఎప్పుడు అలాగే ఉండాలి, ఆ దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. అలాగే ఈ హెల్త్ కార్డ్స్ ఏంటి సార్? హెల్త్ కార్డు కంపల్సరీ ప్రతి ఒక్కరిని తీసుకోమని మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు. అవును మేడం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏది ఉన్నా లేకున్నా ఏదైనా హాస్పిటల్లో ఉన్నారంటే మనం ఎంతో కొంత సాయం చేస్తాం, కానీ పూర్తి బిల్లు మనం సాయం చేయలేము. కానీ హెల్త్ కార్డ్ అనేది చాలా చిన్న అమౌంట్, మంచి అవకాశం అందరికీ. దాన్ని యూజ్ చేసుకుంటే వాళ్ళు కంపల్సరీ పే చేసుకుంటే ధైర్యంగా బ్రతకవచ్చు. మన ఫ్యామిలీ ఒక 2 పిల్లలు మన భార్యాభర్తలతో ఉన్నప్పుడు ఏ టైంలో ఏ ప్రాబ్లం అయినా రావచ్చు. బయటికి వెళ్ళి మనకి యాక్సిడెంట్ కావచ్చు, ఇంట్లో ఉన్న వాళ్ళకు డెంగ్యూ ఏదైనా రావచ్చు. కానీ చిన్నపిల్లలకు వైరల్ ఫీవర్ ఏదొచ్చినా ఫైనాన్షియల్గా మనం దెబ్బ తినకుండా ఉండాలంటే హెల్త్ కార్డ్ అనేది ఒక ధైర్యం, ఒక సపోర్ట్ అనేది ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా తగ్గించినా సరే మాత్రం హెల్త్ కార్డు, ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి నేను ఆరోగ్యంగా ఉండగా నాకెందుకులే అనుకుంటారు, కానీ అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది. లాస్ట్ టైం మనం చూసాం కూడా ఎంతో మంది కరోనాలో ఇబ్బంది పడ్డాము, ఫైనాన్షియల్గా లేక కూడా ఎన్నో మరణాలు సంభవించడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గా నాకు తెలిసిన వాళ్ళు ఊరు వాళ్ళు హెల్త్ కార్డు లేదు, హెల్త్ ఇష్యూ వచ్చింది,
హాస్పిటల్ పోతే డబ్బులు అవుతాయి, ఎన్ని అడుగుతారు అని చెప్పేసి జస్ట్ మెడికల్ షాప్కి పోయి మెడిసిన్ ఏదో కడుపున వస్తుందని, జ్వరం వస్తుందని ట్యాబ్లెట్స్ వేసుకొని అట్లా ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత వచ్చిన ప్రాబ్లం సివియర్గా అయ్యి చనిపోవడం జరిగింది. అదే హెల్త్ కార్డు ఉంటే చిన్నదానికైనా మనం భయపడం కదా, డైరెక్ట్ పెద్ద హాస్పిటల్ పోతాం, దానికి కావాల్సిన టెస్టులు చేసుకుంటాం, సో ధైర్యంగా ఉంటాం. హెల్త్ కార్డు లేకపోవడం వల్ల ఇలాంటి నష్టాలు జరిగే అవకాశం గిట్ల ఉంటుంది. సరే, గొప్ప ఆలోచన సార్. ఎందుకంటే ఎవరైనా మీరు అన్నట్టుగా రూపాయి సహాయం చేయాలి అనుకుంటారు కానీ ఫుల్ బిల్ మాత్రం పే చేయాలి అని అనుకోరు. అక్కడ ఏదైనా సరే ఇప్పుడు మనకు ఒక దారి చూపించిన వాళ్ళు అవుతారు. అలాగే సార్, ఇప్పుడు మీ బిజినెస్ మాడ్యులేషన్స్ ఎలా ఉన్నాయి? మీరు అసలు బిజినెస్లోకి ఎలా ఎంటర్ అయ్యారు? అంటే ఏమేమి బిజినెస్లు మీరు? మేము చిన్నప్పటి నుంచి మాది మిల్క్ బిజినెస్. మా నాన్నగారు చనిపోయిన తర్వాత అప్పుడు ఫైనాన్షియల్ కొన్ని ఇబ్బందులు ఉండి అది మానేసినాము. తర్వాత సిటీకి వచ్చిన తర్వాత ఫైనాన్స్, చిట్స్ ఈ బిజినెస్లు చేసాము. తర్వాత రియల్ ఎస్టేట్. యాక్చువల్గా అయితే నేను ఇప్పుడు ఓన్లీ ఎల్ఐసి, స్టార్ హెల్త్ ఏజెంట్ని. వేరే వాళ్ళు బిజినెస్లు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర నేను షేర్స్ పెడుతుంటాను. సౌత్ ఆఫ్రికా అన్ని కంట్రీలలో ఇట్లా బోర్వెల్స్లో ఇట్లా నా షేర్స్ ఉంటాయి. నేను ఫోకస్ చేసేది మాత్రం ఓన్లీ ఇన్సూరెన్స్ మీదనే. ఇన్సూరెన్స్, ఓన్లీ ఇన్సూరెన్స్. లేని వాళ్ళకి ఇట్లా నేను వాళ్ళ ప్రీమియం వాళ్ళే కట్టుకునే విధంగా ఇట్లా మోటివేట్ చేస్తాను. ఓకే, చాలా మంచి ఆలోచన సార్. అలాగే ఇంకా మీ నెక్స్ట్ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? ఫ్యూచర్లో మేడం నాకు 2 అబ్బాయిలే. ఒక అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాస్టల్ వేసాను మాదాపూర్. చిన్న అబ్బాయి ఇప్పుడు 10th. వాడు ఇట్లా నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతాడు. ఇంటర్ తర్వాత వాళ్ళని బయటికి పంపించే ఆలోచన ఉంది. తర్వాత ఫుల్ టైం ఊరికి సేవ చేయాలని ఉంది. అంటే ఎందుకంటే ఇంట్లో గెలిచి రచ్చ గెలిచామని అంటారు కదా మామూలుగా. ముందు నా ఫ్యామిలీ సెట్ అయిపోయినట్టే సెట్ చేశాను. తర్వాత నేను ఇంత పెద్ద సిటీలో ఏం చేసినా ఎవరికి తెలియదు, గుర్తింపు కూడా ఉండదు. కానీ మా ఊర్లో చేస్తే ఎంత చేసినా ప్రతి దానికి గుర్తింపు ఉంటుంది. సో ముందు ఇంట్లో గెలవాలి అన్నట్టు నేను ఫస్ట్ మా ఊర్లో ప్రతి వారికి ఏదో విధంగా సహాయపడాలనే కోరిక ఉంది. ఊరిని ఇట్లా బ్రహ్మాండంగా డెవలప్ చేయాలనే ఆలోచన ఉంది. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మీ విలేజ్లో ఉన్న లోపాలు ఏమైనా మీరు గ్రహించారా? ఏమేమి కావాలి, నీడ్స్ ఏమున్నాయి అక్కడ, అవసరాలు ఏమున్నాయి అక్కడ? మా ఊర్లో మామూలుగా చెప్పాలంటే మంచి ఎడ్యుకేషన్ లేదు, పిల్లలకు స్కూల్ వర్క్ లేదు. మా ఊర్లో పక్కన ఉన్న క్రషర్లు ఉన్నాయి. అందరూ ఎవరైనా సరే ట్రాక్టర్లు, క్రషర్ డ్రైవర్లు ఇలాగే ఉన్నారు. వీళ్ళందరినీ సిటీకి తీసుకొచ్చి వేరే బిజినెస్ డైవర్ట్ చేయాలని ప్రజల్ని. మామూలుగా ఎందుకంటే టిప్పర్ డ్రైవర్లు ఎక్కువ ఉన్నారు మా ఊళ్ళో. వాళ్ళ పిల్లలు వాళ్ళు వ్యవసాయం అనే వాళ్ళు ట్రాక్టరు, వాళ్ళ పిల్లలు మళ్ళీ ట్రాక్టర్ డ్రైవర్లే, ఇంతే. అందుకనే మనం బయటకు వచ్చి డబ్బు సంపాదించుకోవాలి కాబట్టి మన బిజినెస్లను వాళ్ళకు చూపించి ఇలా బయటకు వస్తేనే ఎదుగుతారు మేడం. ఎవరు ఊర్లో ఉంటే ఎదగలేరు. చిన్న జాబ్ చేసేటోని ఊర్లో ఉన్నప్పుడు అది మానేసి సిటీకి వచ్చేటప్పుడు సడన్గా జాబ్ ఏం దొరకదు కదా ఎంబడి. చిన్న అమౌంట్ రోజుకు 45 రూపీస్ ఉండే నాకు శాలరీ, రోజుకు 45. అది ఇట్లా నెల 2000 లోపే మేడం. 2000 అయితే ఒక నెలకు 1350 రూపాయలు వచ్చేది. అది కూడా మానేసి సిటీకి వస్తే ఆ 1350 అని వస్తాయా లేకపోతే ఇంకా మైనస్ అవుతామా అనే ఆలోచన ఉండే. అయినా సరే ఏదైనా కానీ ఒక 2-3 నెలలు వస్తున్నా సరే మంచిగానే చేయాలనే కాన్సెప్ట్ తోటి వచ్చాము. అంటే విలేజ్కి వెళ్ళి వచ్చే వాళ్ళు ఏంటంటే ట్రాక్టర్ ఉంటుంది, వ్యవసాయం ఉంటుంది. ఇది వదిలేసి సిటీకి పోగానే ఇమీడియట్గా పని దొరకదు కదా, సర్చ్ చేయాలి, కొన్ని ఇబ్బందులు పడాలి. కానీ ఎన్ని ఇబ్బందులు పడితే అంత మంచి ఫ్యూచర్ ఉంటుంది. చిన్నప్పుడు ఎన్ని కష్టాలు పడితే పెద్దగైనాక అంత మంచి భవిష్యత్తు ఉంటుందని నేను నమ్ముతాను మేడం. సార్, అంటే చిన్నప్పుడు కష్టపడ్డా మీరు ఒక స్వయం కృషిలాగా పెట్టుకొని మీరు ఒక గోల్ పెట్టుకొని దాన్ని రీచ్ అయ్యారు. అందరూ అలాంటి ఉద్దేశంతో ఉండరు కదా సార్. ఏదో కొన్ని రోజులు కష్టపడ్డారు అనుకోండి, ఇంకా మా వల్ల కాదు అనేసి వెనక్కి తిరిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మేడం. కానీ ఒక మంచి సమూహంలో ఉంటే, ఒక 10 మంది మంచి వాళ్ళు ఎంబడి ఉంటే, బట్ డెఫినెట్లీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారంటే మాత్రం దే విల్ బి సక్సెస్ అనమాట. మీరు వాళ్ళు మీ వెనకాల ఉన్నారంటే వాళ్ళు సక్సెస్ అయినట్టే ఉంటారు మేడం. ఇప్పటికీ నేను 2010 నుంచి బిజినెస్లో సిటీకి వచ్చి బిజినెస్ చేయడం స్టార్ట్ చేసిన. నా పార్ట్నర్స్ కానీ నా ఎంబడి ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు డెవలప్ అయ్యారు. అందరం ఊళ్ళకెళ్ళి వచ్చిన వాళ్ళమే. ఊళ్ళకెళ్ళి వచ్చి సిటీలో ఉన్నాం, సిటీలో బిజినెస్ స్టార్ట్ చేసాం. ఇక నాతో ఒక్కసారి పరిచయమైన వ్యక్తి మళ్ళీ రిటర్న్ పోలేదు. ఎవరైనా సరే ఒకసారి పరిచయం అంటే ఆ రిలేషన్తో అంటే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం, బాగా ఉన్నాం. మాతో ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా డెవలప్ అయ్యారు.
అంటే సార్ ఒక గొప్ప వ్యక్తితో ఉంటే ఒక గొప్ప పుస్తకం చదివినట్లు అంటారు. అంటే మీతో ఉన్న వాళ్ళు మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడరు అనమాట. అంటే మేడం నేను ఇట్లా 2009లో బాగా లాస్ అయినప్పుడు ప్రజల రియాక్షన్ చూసి వాళ్ళు చాలా బాధపడ్డా. అప్పుడే అనిపించింది మంచి మంచి గొప్ప వాళ్ళ ఇన్స్పిరేషన్స్ వీడియోలు అన్నీ చూసి ఈ డబ్బు అనేది శాశ్వతం కాదు, ఏదో రోజు ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే. సో ఇంకా ఒక మినిమం అంటే ఎట్లా ఉద్యోగం పురుష లక్షణం, ఖచ్చితంగా సంపాదించాలి. దాంట్లో మనకు నచ్చిన దానికోసం ఖర్చు పెట్టాలి. మొత్తం పిల్లలని అదని మొత్తం సేవింగ్స్ పెట్టి మనం నచ్చిన దానికి కూడా ఖర్చు పెట్టకుండా సాక్రిఫై చేస్తే ఎండ్ ఆఫ్ ది డే మనం అనుభవించింది ఏమి ఉండదు. ముసలి ఒక వీల్ చైర్లో కూర్చున్నప్పుడు అయ్యో అది చేయలే ఇది చేయలే అని బాధపడాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా ఎందుకంటే నాకు చాలా పెద్ద పెద్ద సీనియర్ సిటిజన్స్ కస్టమర్స్ ఉన్నారు మేడం, పాలసీ హోల్డర్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళ అనుభవాలను గిట్లా నా అనుభవాలుగా తీసుకున్నాను. వాళ్ళ అనుభవాలని దృష్టిలో పెట్టుకొని నేను ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్లు చేసుకుంటున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఒక అతను చాలా కష్టపడి చాలా డబ్బులు సంపాదించాడు. చాలా డబ్బులు సంపాదించిండు, పెద్ద ఇల్లు భూములు, వాళ్ళకు ఒక్కడే కొడుకు, చాలా ఆస్తులు సంపాదించిండు. తర్వాత ఆయన రిటైర్ అయిపోయాడు. అంటే 75 ఏళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసి ఇంట్లోనే ఉన్నాడు. 5 ఏళ్ళ తర్వాత ఆయనకు ఒక ప్రాబ్లం వచ్చింది, లివర్ ప్రాబ్లం వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే ఒక 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది అన్న. ఆయన దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి. 15 లక్షలు ఖర్చు అవుతుంది ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు అతనికి ఒక్కడే కొడుకు ఏం ఆలోచిస్తాడు, 15 లక్షలు పెట్టాలన్నా అని చెప్పేసి అతనికి నాన్నకు ఆపరేషన్ చేయాలంటే నెక్స్ట్ ఎవరిని సంప్రదించాలి, వాళ్ళ మామని సంప్రదించాడు, పిల్లనిచ్చిన మామని. మామ ఇట్లా నాన్నకి ఇట్లా 15 లక్షలు అవుతున్నాయి, మరి ఇట్లా చేపిద్దామంటే వాళ్ళ నాన్న ఏమన్నాడంటే, వాళ్ళ మామ మీ డాడీ ఆల్రెడీ 75 ఏళ్ళు ఉన్నాడు కదా, ఇప్పుడు 15 లక్షలు అవసరమా, ఎట్లయినా ఇంకా ఆయన లేచి చేసేది అయితే ఏం లేదు కదా, 15 లక్షలు అవసరమా, ఏమంటే ఇంకో 2-3 ఏళ్ళు బతకడు వస్తాడు, నువ్వు ఆపరేషన్ చేయించినది వస్తాడు, చేయకున్నది వస్తాడు, ఇంకెందుకు ఖర్చు పెట్టేది అన్నది. అంటే అది నాకు తెలుసు, రియల్ స్టోరీ ఇది. అప్పుడు అనిపించింది ఇతడు ఖర్చు పెట్టిన డబ్బులు, ఇతడు సంపాదించిన డబ్బులు, కష్టపడి అతని డబ్బులు అతని ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టడానికి అతని కొడుకు చేతులు లేదు, కోడల చేతులు లేదు, ఎవరో ఇంకొక థర్డ్ పర్సన్ చేతిలో ఉంది. ఆయన డెసిషన్ మీద ఈయన ఆరోగ్యం బాగుంది. అంటే ఇవన్నీ ఒక ఇన్సూరెన్స్ లేకపోవడము, పర్సనల్గా సేవింగ్స్ లేకపోవడము. చాలామంది ఆస్తులు సంపాదిస్తారు, ఎండ్ ఆఫ్ ది డే మొత్తం కొడుకు అప్పచెప్తారు. తర్వాత వీళ్ళకి ఏదైనా 10 రూపాయలు అవసరం ఉందన్నా అని కొడుకునే కోడలను అడగాల్సిన పరిస్థితి. కానీ ఇన్సూరెన్స్లో సేవింగ్స్ స్కీమ్ పెట్టి పెన్షన్ స్కీమ్లలో పెట్టుకుంటే నెలకి ఎంతో కొంత వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్లో వస్తుంది. చిన్న చిన్న అవసరాలకు కోడల్ని కొడుకుని 100 రూపాయలు అడగకుండా ఉంటారు. కానీ సంపాదించే టైంలో ఏమనుకుంటారు, ఎల్ఐసిలో పెడితే చిన్న అమౌంట్, రిటర్న్స్ చాలా తక్కువ ఉంటాయి, బయట ఇస్తే మంచిగా వస్తాయి అనే ఆలోచనలో ఉంటారు. కానీ బయట ఇచ్చినప్పుడు మన హెల్త్ కండిషన్ లేనప్పుడు ఇవ్వడు. ఎల్ఐసిలో చిన్న రిటర్న్స్ వచ్చినా కానీ పక్కా వస్తాయి. సో ఇలా 100 కోట్ల ఆస్తున్న ఆయన కంటే గిట్లా నెలకు ఒక 20,000 పింఛన్ వచ్చేవాడు గొప్ప అని అంటాడు మా సారు. నెలకు 20,000 పింఛన్ వచ్చేవాడు, వాడు ఇష్టం వచ్చిన కూర తింటాడు, మంచిగా ఎంజాయ్ చేస్తాడు. 100 కోట్ల ఆస్తున్న చిన్న చిన్న అవసరాల కోసం ఆస్తులు అమ్మలేరు. ఆస్తులు అమ్మాలంటే కొడుకు సొంతకం కావాలి, కోడల సొంతకం కావాలి. ఎందుకు నీకు అమ్మాల్సిన అవసరం ఏముంది? ఈ చిన్న చిన్న అవసరాలకు వాళ్ళు సంపాదించింది వాళ్ళు అనుభవించడానికి కూడా అన్ని క్వశ్చన్ పర్మిషన్ కావాలి. నాకు చేయాలనిపిస్తుంది, నా కళ్ళ ముందు ఎక్కడ ఇబ్బంది పడుతున్నా నాతో ఎంత అయితే అంత సాయం చేస్తాను, శక్తి మించడం లేకుండా. అదే నాకు తృప్తినిస్తుంది. నాకు ఈరోజు 1 లక్ష రూపాయల ఇన్కమ్ వచ్చినా దానికంటే గిట్లా నేను ఎవరికన్నా అంటే అవసరం ఉంది అక్కడ వాళ్ళకి సాయం చేస్తే వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందమే నాకు బాగా హ్యాపీనెస్ని ఇస్తుంది. చిన్నప్పటి నాకు అదే అలవాటు అయింది. అట్లానే అదే నా మోటివేషన్ ఇట్లా ఫ్యూచర్ ప్లాన్ ఇట్లా అదే. సో నెక్స్ట్ మీ జనరేషన్కి కూడా నేర్పిస్తున్నారు. మా పిల్లలకి ఇట్లా సంస్కారం అదే నేర్పుతుంది. ప్రతి ఒక్కరికి వచ్చినతో మాట్లాడు, నువ్వు చదివి గోల్డ్ మెడల్ తీసుకురావాల్సిన జస్ట్ పాస్ అయితే చాలు. కానీ అమ్మ నాన్నమ్మలతోటి అందరితోటి మంచిగా మాట్లాడాలి, మా అన్నలతోటి ప్రతి ఒక్కరితోటి సంస్కారమే నేర్పాలనుకుంటున్నాను మేడం నేను. తప్పకుండా సార్, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం బయట పిల్లల్ని చూస్తున్నాము, బయట జరిగే ఇష్యూస్ చూస్తున్నాము. ఇంట్లో తల్లిదండ్రులు వారిని పట్టించుకోకుండా ఉండడం వల్ల ఎన్ని సంఘటనలు మనం చూడాల్సి వస్తుంది. అలాంటిది మీరు ఈ జనరేషన్లో కూడా ఇంత గొప్పగా వాళ్ళని పెంచుతున్నారంటే మీరు పెరిగిన వాతావరణం, మీరు అనుభవించిన అనుభవాలు చాలా గొప్పవి సార్.
అలాగే నెక్స్ట్ ఇంకా మీరు ఫర్దర్గా ఈ రియల్ ఎస్టేటే కాకుండా ఫర్దర్ ప్లానింగ్స్ ఏమున్నాయంటే మీ విలేజ్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు కదా, అక్కడ స్కూలు హాస్పిటల్స్ అవి ఉన్నాయా సార్ మీ విలేజ్లో? లేవు మేడం. నేను చదువుకునేటప్పుడే మా ఊళ్ళో ఒక సెకండ్ వరకు ఉండే స్కూలు. సెకండ్ వరకు ఉందని చెప్పేసి నేను సెకండ్ నుంచి పిల్లలకి వెళ్ళి చదువుకున్నాను. ఓకే. తర్వాత అదే స్కూలు 3rd 4th 5th వరకు ఉండే. తర్వాత ఈ మధ్య అది ఇట్లా ఫ్యూచర్లో హాస్పిటల్ స్కూల్ ఏమైనా ప్లాన్ చేస్తారు? నేను మా ఊర్లో ఒక స్కూలు ఒక బ్యాంకు పెట్టాలనుకున్నాను మేడం. బ్యాంక్. ఓకే. బ్యాంక్ బీజీఆర్ చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేయించినాం. ఫిబ్రవరిలో లాంచింగ్ ఉంది. దాని తర్వాత మా ఊర్లో ఎంప్లాయీస్ని మా మండలం తర్వాత అట్లా అంచెలంచెలుగా మా ఊర్లో మా బిజినెస్ని తీసుకెళ్ళి దాని మీద వచ్చే ఫండ్స్లో ప్రాఫిట్లో 50% మా ఊరికే ఖర్చు పెట్టాలని కాన్సెప్ట్ ఉంటున్నాం. సార్ ఇప్పుడు మీరు ఈ కల్పిస్తున్న ఉపాధిలో అంటే మీరు బ్యాంక్స్ అయితే ఏంటి, స్కూల్స్ అయితే ఏంటి, హాస్పిటల్స్ అయితే ఏంటి, ఎంతోమందికి ఉపాధిని ఇస్తుంది, ఎంతోమందికి జీవితాలు నిలబెడుతుంది. అంటే ఒక ఉద్యోగం చేసుకోవడానికి కూడా ఒక అవకాశం దొరుకుతుంది. అక్కడ స్కూల్లో క్యూన్ అయితే ఏంటి, ఒక స్వీపర్ అయితే ఏంటి, ఒక టీచర్ అయితే ఏంటి, ఒక లెక్చరర్ అయితే ఏదైనా సరే, అంటే ఇలా అక్కడే మీరు అనుకున్న గోల్ అనేది మీకు అక్కడే వెళ్ళిపోతుంది. అంటే బయటికి తీసుకొచ్చి ఉద్యోగం ఇప్పించాలి అనుకునేది మీ కళ కూడా అక్కడే కూడా నెరవేరుతుంది కదా. ఇప్పటికీ నా దగ్గర ఉన్న బోర్వెల్స్ లార్జ్ మీద ఆఫీస్లో దాదాపు ఒక 20 మెంబర్స్ పనిచేస్తారు మేడం. ఓకే. 20 మెంబర్స్ నియర్లీ ఒక 10 lakhs శాలరీస్ ఇస్తారండి. వాళ్ళందరినీ ఇట్లా బిజినెస్ ఏదో టైం చూసి చేయడం కాకుండా నేర్చుకోండి అనే విధంగానే చెప్తుంటా. ఓకే. ఫ్యూచర్లో వాళ్ళకి ఇట్లా వెళ్ళినా సొంతంగా బతికేటట్టు ఉండాలి. మెయింటెనెన్స్ అంతా నేను చూసుకుంటా. కానీ ఆ బిజినెస్ చూసుకోవడానికి ప్రతి దానికి టీం ఉంటుంది. రియల్ ఎస్టేట్కి సపరేట్ పార్ట్నర్స్, బోర్వెల్స్కి సపరేట్ పార్ట్నర్స్, ఎక్స్పోర్ట్ కంపెనీ ఉంది మాకు, ఎక్స్పోర్ట్కు వేరే వాళ్ళు. నేను ఎక్కడ అంటే స్టక్ అయిపోను. ఇక్కడ నేను ఉంటేనే పని అవుతుంది, లేకుంటే ఇబ్బంది అనే దాంట్లో పోనాను. ఫస్ట్ మనిషికి మనీ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ కావాలి. సో అందుకని నేను ఎక్కడ నా టైం ఎక్కడ ఉండొచ్చు. ఇప్పుడు మీతో ఉండొచ్చు, ఇంకొక సినిమాకి వెళ్ళొచ్చు, ఇంకేదైనా బ్యాంకాకి వెళ్ళొచ్చు. ఎక్కడ ఏ బిజినెస్ డిస్టర్బ్ కావాలి. అలా దానికి సపరేట్ పార్ట్నర్స్తో సెట్ చేసుకున్నాం. ఓకే సార్, మీ జీవితంలో అంటే ఒక మలుపు రాయి అని ఉంటుంది కదా, ఆ మలుపు రాయి అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, మీకు బాగా హ్యాపీనెస్ ఇచ్చిన విషయం ఏంటి? హ్యాపీనెస్ అంటే రీసెంట్గా అయితే మా పిల్లల ఫంక్షన్, కానీ మలుపు అనేది నా పెళ్లి నుంచే మేడం. నా పెళ్లి కాకముందు కొన్ని ఇష్యూస్ ఉండే, ఇబ్బంది పడ్డాము. తర్వాత ఇంకా పెళ్ళి అంటేనే విరక్తి పుట్టిన టైంలో మా మదర్ చూసింది మా మిస్సెస్ని, వేరే ఫంక్షన్లో చూసి ఆ అమ్మాయికి చెప్పింది ఇట్లా మా కొడుకుని చేసుకో అన్నట్టు ఎట్లా చేసింది. తర్వాత మా భార్య నుంచి వచ్చిన తర్వాత చాలా మా వాళ్ళతో కలిసిపోవడం. పెళ్ళి అయిన మొదటి రోజే మా ఆవిడ నన్ను ఒక కోరిక కోరింది. ఏం కావాలి నీకు అని అడిగిన నేను నా నుంచి. అంటే యాక్చువల్లీ నేను చూడకుండా ఇట్లా చేసుకున్నా పెళ్ళి. మామూలుగా అమ్మాయిని చూడరు పెళ్లి చేసుకునే వరకు. అట్లాంటిదే ఆల్మోస్ట్. అంటే పెళ్లి చూపులకు వెళ్ళాం కానీ ఈ జనరేషన్లో ఎవరున్నారు సార్ మీరు చూడకుండా ఎలా అట్లీస్ట్ ఒక ఫోటో అన్న చూపించమంటారు? ఫోటో చూసాము కానీ అప్పుడు ఫోన్ కాల్స్ ల్యాండ్ లైన్స్ ఉండే, ఫోన్ గిట్ల ఉండే, మొబైల్ ఉంటే వీడియో కాల్ కనెక్ట్ అవ్వలేదు. వీడియో కాల్ లేదు కానీ ఏం మాట్లాడలేదు. పెళ్లికి ముందుకి ఇట్లా ఏం మాట్లాడలేదు, డైరెక్ట్ పెళ్లిలోనే. ఆ పెళ్లి రోజే అడిగిన, అంటే నా గురించి నీకు ఏం తెలియదు కదా, అసలు ఏమనుకుంటున్నావు అంటే ఏం కోరుకుంటున్నావు నా నుంచి అడిగితే, ఏమొద్దు ఒక మంచి పేరు తెచ్చుకో. సూపర్ సార్. అలాంటి అది ఎప్పుడు నాకు బాగా మైండ్లో ఉంటుంది. అంటే మీరు తను పరిచయం లేకపోయినా పెళ్లి చేసుకొని మీరు అడిగిన క్వశ్చన్ ఫస్ట్ డేనే మీకు ఎందుకు అడగాలనిపించింది ఆ క్వశ్చన్ తనని? మాకు పాత చుట్టాలు అవుతారు మా అమ్మ వాళ్ళకు, నాకు కాదు మా అమ్మ వాళ్ళ చుట్టాలు అవుతారు వీళ్ళు. సరే అప్పట్లో మా నాన్న మంచి పేరు తెచ్చుకున్నాడు. వీళ్ళు చెప్పేవాళ్ళంట వాళ్ళ నాన్న గొప్పోడు అది అని, అంటే మంచి పేరు తెచ్చుకోవాలి అని. సార్ ఇవాళ రేపు ఎవరైనా ఆడపిల్లలు అంటే బంగారము, ఇల్లు, కారు, బంగ్లాలు అవన్నీ అడుగుతారు. అలాంటిది మీ మిస్సెస్ అలా అడగడానికి కారణం ఏంటి? చాలా గొప్పగా అడిగారు. తను కూడా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. అలాంటి వైఫ్ మీ లైఫ్లోకి రావడం అనేది అది తన కన్నా మీ అదృష్టంగా నేనైతే ఫీల్ అవుతాను. యాజ్ ఏ గర్ల్ ఉమెన్గా డెఫినెట్లీ నేను ఫీల్ అవుతాను. కొంచెం నాకు కలిసి వచ్చిన దానికి చెప్పుకోవచ్చు. ఓకే. వచ్చిన తర్వాత ఏంటంటే నేను ఎట్లా కోరుకున్నాను, నేను మా అమ్మ వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం, మా ఫ్యామిలీ అంటే వచ్చేవాళ్ళు మా అమ్మని మంచిగా చూసుకోవాలి అనే కాన్సెప్ట్లో ఉండేది. కానీ ఈమె ఏంటంటే మా అమ్మ ఇష్టపడ్డ అమ్మాయి, సో మా అమ్మని బాగా చూసుకోవడము.
సో ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడు. మా అమ్మ వచ్చిన ఇప్పటికీ మా ఇంట్లోనే ఉంటుంది. మేము ముగ్గురు అన్నదమ్ములు కానీ మ్యాక్సిమం మా ఇంట్లోనే స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు వాళ్ళు. ఓకే, అంటే అది అదృష్టమే కదా సార్. ఇవాళ రేపు అంటే అక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడికి వెళ్ళాలన్నా పేరెంట్స్ ఇబ్బంది పడడం కానీ, కోడళ్ళు కూడా ఎందుకు వస్తున్నారంటే జనరల్గా చెప్తున్నాను. అంటే నేను యాజ్ ఏ హ్యూమన్ రైట్స్ నుండి కొన్ని కేసెస్కి వెళ్తూ ఉంటాను అనమాట. అలా కూడా చాలా మంది స్ట్రగుల్స్ చేస్తూ అసలు మీ పేరెంట్సే రావద్దంటారు, మీ పేరెంట్స్ వస్తే నేను ఉండను అంటారు. రియల్లీ మీరు చాలా అదృష్టవంతులు సార్. అదే విషయంలో కాకుండా నాకు బిజినెస్లో కూడా స్టార్టింగ్ నేను బిజినెస్ స్టార్ట్ చేసింది పెళ్ళైన తర్వాత. బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆమెకు గోల్డ్ పెట్టించింది నాకు. ఫస్ట్ బిజినెస్ ఆమె గోల్డ్ పెట్టించింది. అలా లక్ ఇంకా కలిసి వచ్చింది మీకు. స్టార్ట్ అయింది బిజినెస్. ఆ బిజినెస్లో చాలా ప్రాఫిట్స్ వచ్చినాయి. అక్కడి నుంచి నేను ఎక్కడ వెనుదిరగలేదండి. 2009లో రాజశేఖర్ చనిపోయినప్పుడు బ్యాక్ అయినా, కానీ అది గిట్లా చాలా మంచిగా అయింది అని అనుకుంటాను నేను. ఎందుకంటే అంతకుముందుకు నాకు అందరూ మన వాళ్ళే అని ఒక కాన్సెప్ట్లో గుడ్డిగా ఉండేది. తర్వాత అప్పుడు అసలు వాట్ ఈజ్ వాట్ అంటారు, అది మీరు నేర్చుకోవాల్సినవి కొన్ని మిగిలిపోయింది. అంటే నమ్మకాన్ని అంటే ఎక్కువ నమ్ముతున్నారు అనేసి గాడ్ ఒకటి చూపించారు మీకు, ఇలా ఈ వేలోనే వెళ్తే ఏమవుతారు అనేసి ఒక ఎగ్జామ్ లాగా మీకు. యాక్చువల్గా అంటారు కదా మేడం, గెలిస్తే మా అయితే నువ్వు ప్రపంచానికి పరిచయం అవుతావు, ఓడిపోతే ప్రపంచం నీకు పరిచయం అవుతావు. నిజంగా నేను అనుకుంటా ఆ స్ట్రగుల్ రావడం చాలా మంచిగా జరిగింది అనుకుంటా. కానీ ఒక మెచ్యూరిటీ వచ్చింది మేడం దాంతో. ఏది శాశ్వతం కాదు, దేని మీద ఆశ ఉండడం, ఏదో పోయిందని చెప్పి బాధపడడం ఇలాంటివి ఏమీ ఉండదు. ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. 1 లక్ష రూపాయలు లాస్ అయినా లాభం వచ్చినా సేమ్ ఉంటుంది, బ్యాలెన్సింగ్గా ఉంటుంది. సో మనీ మైండెడ్ కాదు కాబట్టి దాన్ని కన్సిడర్లోకి తీసుకోరు మీరు. హ్యాపీనెస్ అనేది మీ మెయిన్ మోటో. మేము హ్యాపీగా ఉన్నామా లేదా, అదేంది ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. నా వెంబడి ఉన్న వాళ్ళు, నా చుట్టుపక్కల వాళ్ళు ఇలా హ్యాపీగా ఉండాలి. వీలైనంత వరకు నేను ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కరికి నా పేరు తెలవాలి అనే ఒక స్వార్థంగా ఇట్లా ఉంటుంది. డెఫినెట్గా కదా సార్. సార్ ఇంత చేస్తున్నప్పుడు నేనేంటి అని తెలియకుండా మీరు చేయడానికి ఏముంటుంది సార్. ఎవరైనా చిన్న హెల్ప్ చేస్తేనే వాళ్ళు అసలు పక్కన వాళ్ళు చేసింది కూడా ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లో స్టేటస్లో పెట్టుకుంటున్నారు. అలాంటిది మీరు చేసినప్పుడు మీరు ఆశించడం దాన్ని స్వార్థం అన్నారు సార్. డెఫినెట్గా అది మీ విష్, అది అంతే. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడము. అంటే మీ నుండి కూడా మాలాంటి వాళ్ళు కూడా కొన్ని నేర్చుకోవచ్చు. చూశారు కదండి, అంటే కొంతమంది ఎక్కడ ఉన్నామా అనేది మాకెందుకు, ఇది ఎందుకు అదెందుకు అనేసి చాలామంది ఎక్కడ ఉండే స్థానంలో అక్కడే ఉంటారు. కానీ గొప్ప ఆశయాలు, గొప్ప వ్యక్తులు అనిపించుకోవాలి అనే ఆశ ఉన్న ప్రతి ఒక్కరు, ఇప్పుడు మనం చూసాము జితేందర్ రెడ్డి గారిని. ఆయన ఒక పాలమ్మే స్థాయి నుండి, చిన్న బిజినెస్ దగ్గర నుండి ఇప్పుడు గొప్పగా ఎంతోమందికి సహాయం చేసే స్టేజ్కి ఎదగడం అనేది చాలా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తను ఎన్నో కష్ట నష్టాలను ఎదురు చూసి చాలా బాధల్ని పడుతూ ఇక్కడి వరకు రావడమే కాకుండా ఈరోజు ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఒక ఊరికి కూడా గొప్ప వ్యక్తిగా అనిపించుకునే స్థాయికి ఎదగడం అనేది సామాన్యమైన విషయం కాదండి. అలాంటి గొప్ప వ్యక్తిని కలుసుకోవడం అనేది ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఆ వ్యక్తిని మీరు కూడా చూశారు కదండి. మనం మరొక వ్యక్తితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.